అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. అజహ అనగా జన్మరహితుడు, సర్వేశ్వర ఈశ్వరులందరికీ ఈశ్వరుడు, సిద్ధ నిత్యసిద్ధుడు, సిద్ధి అందరికీ ఫలమైనవాడు, సర్వాది సర్వభూతములకు ఆది కారణుడు, అచ్యుత స్వరూపస్థితి నుండి ఎన్నడూ త్రికాలములలో కూడా చ్యుతి చెందనివాడు, వృషాకపి వృష అనగా ధర్మము, ధర్మాన్ని రక్షించడానికై అవతరించిన వరాహస్వరూపుడని అర్థము. అమేయాత్మ అప్రమేయ స్వరూపుడు, సర్వయోగ వినిశ్రుత అనేక రకాల శాస్త్రోక్త సాధనాల చేత ఎరుగదగినవాడు, వసుర్వసుమనా సత్య సమాత్మ సమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. అనగా వసు ప్రాణులందరిలో నివసించేవాడు, వసుమన ఉదారమైన మనస్సు కలవాడు, సత్య సత్యస్వరూపుడు, సమాత్మ ప్రాణులందరిలో ఒకే ఆత్మస్వరూపముతో విరాజిల్లేవాడు, అసమ్మిత ఏ పదార్థముతోనూ కొలుచుటకు వీలు కానివాడు, సమః అన్ని సమయాలలోనూ ఏ వికారములు లేనివాడు, అమోఘ భక్తుల యొక్క పూజలను స్తుతులను స్మరణలను వృధా కానీయక సంపూర్ణముగా వారికి ఫలప్రదానం చేసేవాడు, పుండరీకాక్ష కమలముల వంటి నేత్రములు కలవాడు, వృషకర్మ ధర్మమయమైన కర్మలు చేసేవాడు, వృషాకృతి ధర్మస్థాపన కోసం రూపం ధరించేవాడు, రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవాః అమృత శాశ్వత స్థాణుః వరారోహో మహాతపః. అనగా రుద్ర దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని పారద్రోలేవాడు, బహుశిరాహ అనేకమైన శిరస్సులు కలవాడు, బభ్రుః లోకాలను భరించేవాడు, విశ్వయోని విశ్వమంతటిని పుట్టించేవాడు, శుచిస్రవః పవిత్రమైన కీర్తి కలవాడు, అమృత ఎన్నటికీ మరణం లేనివాడు, శాశ్వత స్థాణుః ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేవాడు, వరారోహ విష్ణు పదమే ఆరోహం, అనగా శ్రేష్టమైన పదాన్ని ఎక్కడం లేదా అధిరోహించడం, మహాతపః గొప్ప తపస్సంపన్నత కలిగినవాడు, తపః అనగా జ్ఞానము ఐశ్వర్యము ప్రతాపములు, ఈ మూడు సంపూర్ణముగా కలిగినవాడే విష్ణువు. సర్వగా సర్వ విద్వాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి. అనగా సర్వగ కారణరూపంతో సర్వత్రా వ్యాపించినవాడు, సర్వ విద్వాను సమస్తము తెలిసినవాడు మరియు ప్రకాశరూపుడు, విశ్వక్సేన యుద్ధ సమయంలో తన భక్తులను రక్షించుకునేవాడు, జనార్దన జన్మించే ధర్మం కలిగిన ప్రతి ప్రాణి వారి వారి పాపపుణ్యాలకు ఫలితంగా శిక్షలను అనుభవిస్తారు, రక్షణ పొందుతారు. ఈ సకల జగతికి సర్వశాసనుడై ఉండేవాడు జగదీశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుడే, అందుకే ఆ శ్రీహరి జనార్దనుడు అని పేరు పొంది ఉన్నాడు. వేద శ్రీహరి వేదస్వరూపుడు, వేదమూర్తి వేదవిధుడు వేదవేత్త కనుక వేదం విష్ణు స్వరూపం అని చెప్పబడింది. వేదవిత్ వేదాన్ని వేదం యొక్క అర్థాన్ని యథాతథముగా తెలిసినవాడు, అవ్యంగ ఏ లోపము లేనట్టివాడు పరిపూర్ణమైనట్టివాడు, వేదాంగ వేదములనే అంగాలుగా కలవాడు, వేదవిత్ వేదములను విచారించేవాడు, కవి సర్వజ్ఞుడు అనగా అన్నింటినీ దర్శించగలిగేవాడు, ఈ సకల చరాచర ప్రపంచాన్ని చూడగలిగే ప్రజ్ఞ గలవాడైన ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు వేదవేద్యుడు కవి అంటూ స్తుతించబడుతున్నాడు. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంశ్చతుర్భుజ. అనగా లోకాధ్యక్ష లోకములన్నింటికీ అధిపతి, సురాధ్యక్ష దేవతలకు అధ్యక్షుడు, ధర్మాధ్యక్ష తగిన ఫలితాన్ని ఇవ్వడానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు, కృతాకృత చేసేవాడు చేయనివాడు ఆ నారాయణుడే, కార్యము కారణము కూడా ఆ శ్రీమన్నారాయణుడే, చతురాత్మ సృష్టి యొక్క ఉత్పత్తి కొరకు 4 వేర్వేరు రూపములు కలిగినవాడు, చతుర్వ్యూహ ఉత్పత్తి స్థితి నాశనము రక్ష అనే 4 వ్యూహములు కలవాడు, చతుర్దంష్ట 4 కోరలు కలిగిన నరసింహస్వరూపుడు, చతుర్భుజ 4 భుజములు కలిగిన వాడైన వైకుంఠ నివాసుడైన శ్రీ విష్ణు భగవానుడే శ్రీమన్నారాయణుడు. భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు. బ్రాజిష్ణు
ప్రకాశ స్వభావం గలవాడైన హరి స్వయం ప్రకాశకుడు. భోజనం, మనం దేని ఆధారంగా జీవిస్తున్నామో అదే మనకు భోజనముగా చెప్పబడింది. సర్వ జగాలకు ఆధారమైన వాడు విష్ణువే. కాబట్టి విష్ణువే అందరికీ భోజన ప్రదాతగా భావించవచ్చును. భోక్త, ప్రకృతిలో శబ్ద స్పర్శాదులను, రూపరస గంధాలను ఇంద్రియాల ద్వారా అనుభవించే జీవులలోని చైతన్యం ఆ విష్ణువే. ఆయనే పురుషోత్తముడు. సహిష్ణు, సహనశీలుడు. జగదాదిజహ, జగత్తులో మొట్టమొదట హిరణ్యగర్భ రూపంతో స్వయంగా పుట్టినవాడు. అనఘ, పాపరహితుడు. విజయ, జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది గుణాలలో అందరికంటే మించినవాడు. జేత, స్వతసిద్ధంగానే ప్రాణులన్నింటినీ జయించేవాడు. విశ్వయోని, విశ్వానికి కారణుడు. పునర్వసు, శరీరంలో ఆత్మరూపంలో మళ్ళీ మళ్ళీ నివసిస్తూ ఉండేవాడు. ఉపేంద్రో వామన ప్రాంసు అమోఘ శుచిరుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మో నియమో యమః. అనగా ఉపేంద్ర తమ్ముని రూపంతో ఇంద్రుని పొందినవాడు. వామన, వామన రూపంలో అవతరించినవాడు. ప్రాంసు, ముల్లోకాలను అధిగమించడానికి త్రివిక్రమ రూపంలో ఎత్తుగా ఎదిగినవాడు. అమోఘ, వ్యర్థము కాని చేష్టలు కలవాడు. శుచి, స్మరణం స్తోత్రం పూజలు చేసిన వారిని పవిత్రులనుగా చేసేవాడు. ఊర్జిత, అత్యంత బలశాలి. అతీంద్ర, స్వయం సిద్ధమైన జ్ఞాన ఐశ్వర్యాదుల వలన ఇంద్రుని మించినవాడు. సంగ్రహ, ప్రళయకాలంలో అందరినీ ఒక చోటకు చేర్చేవాడు మరియు స్వేచ్ఛగా రూపాన్ని ధరించేవాడు అని కూడా అర్థము. సర్గ, సృష్టికి కారణమైనవాడు, అఖిల సృష్టి స్వరూపుడు ఆ శ్రీహరి మాత్రమే. ధృతాత్మ, తన ధారణాశక్తితో సకలములను ధరించేవాడు విష్ణువు. నియమ, ప్రజలను తమ తమ అధికారాలతో నియమించేవాడు. యమ, నిగ్రహించేవాడు, అణిచేవాడు ఆ శ్రీహరి మాత్రమే. ఈ జగత్తులను పాలించే నారాయణుడే యమశక్తి సంపన్నుడు అని అర్థము. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. అనగా వేద్యో, తెలుసుకోదగినవాడు, తెలియబడేవాడు ఒకడే, అతడే విష్ణువు. మరియు సమస్త విజ్ఞానములకు గమ్యమైనవాడు ఆ శ్రీమన్నారాయణుడే అని అర్థము. వైద్య, అన్ని విద్యలు తెలిసినవాడు. సదాయోగి, సదా యోగస్థితుడై ఉండేవాడు. వీరః, ధర్మరక్షణ కోసం అసుర వీరులను చంపినవాడు. మాధవ, విద్యలకు స్వామి. మధు, అమృతంలాగా అందరినీ ఆనందపరిచేవాడు. అతీంద్రియ, ఇంద్రియాల కంటే సర్వదా అతీతుడైనవాడు. మహామాయ, మాయావులపైన కూడా మాయను ప్రసరింపచేయగల మహామాయావి. మహోత్సాహ, జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయాలలో తత్పరుడైన పరమోత్సాహి. మహాబల, గొప్ప బలశాలి అని అర్థము. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశవపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిధృత్. అనగా మహాబుద్ధి, మహాబుద్ధిమంతుడు. మహావీర్య, మహాపరాక్రమవంతుడు. మహాశక్తి, మహాసమర్థుడు. మహాద్యుతి, గొప్ప కాంతిమంతుడు. అనిర్దేశవపు, నిర్దేశించరాని ఆకృతి కలవాడు. శ్రీమాన్, ఐశ్వర్యవంతుడు. అమేయాత్మ, ఊహింపశక్యం కాని ఆత్మ కలవాడు. మహాద్రిధృక్, అమృతమథన సమయంలో మందరాచలం, గోరక్షణ కోసం గోవర్ధనం అనే మహాపర్వతాలను ధరించినవాడు అని అర్థము. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. అనగా మహేశ్వాస, గొప్ప ధనుస్సు కలవాడు. మహీభర్త, భూమిని ధరించువాడు. శ్రీనివాస, తన వక్షస్థలమునందు శ్రీకి నివాసము కల్పించినవాడు. సతాంగతి, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు. అనిరుద్ధ, భక్తికి తప్ప దేనికి కట్టుబడని వాడు. సురానంద, దేవతలను ఆనందింపచేయువాడు. గోవింద, వేదవాక్కు ద్వారా తనను పొందేలా చేసేవాడు. గోవిదాంపతి, వేదవాక్కు తెలిసిన వారికి స్వామి అని అర్థము.